వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ శివకుమార్ రొక్కం. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతుంది. ఇక కీలక ఘట్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా విజయవంతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయింది, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక మేనిఫెస్టోల అంశం వచ్చింది. అందరికంటే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇక కూటమి ఉమ్మడిగా తాము చర్చించుకుంటున్నాం, తమ మేనిఫెస్టో కూడా త్వరలోనే వస్తుందంటూ కూడా వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో నవరత్నాల పేరుతో ప్రజల ముందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దిగ్విజయవంతంగా ప్రజల దగ్గర ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు నవరత్నాలు 2.0గా చెప్పుకోవచ్చు వైసీపీ మేనిఫెస్టో కనుక మనం చూస్తే. ఏంటి ఈసారి ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? గతంలో నవరత్నాలు అవి నవరత్నాలు కాదు, నవ మోసాలు అంటున్నారు కూటమి నేతలు. నిజంగా నవ మోసాల, నవరత్నాల? ఇదే అంశానికి సంబంధించి వాటి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే సలది అప్పారావు గారు, జనసేన పార్టీ నాయకులు, తిరుత్తని వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ముందుగా వేణుగోపాల్ గారు. చెప్పండి. వేణుగోపాల్ గారు, గతంలో నవరత్నాల పేరుతో వచ్చారు. ఇప్పుడు దాదాపుగా అవే నవరత్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా లబ్ధి చేకూరుస్తాం విడతల వారీగా అంటూ కూడా ఓవరాల్గా మీ కొత్త మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేసింది చూస్తే అర్థమవుతుంది. ఏంటి ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనుకుంటున్నారు మీ నవరత్నాలు 2.0ని? శివ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాణిక్యాలరావు గారికి, జనసేన నాయకులు అప్పారావు గారికి, విశ్లేషకులు అక్షర సత్యం గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. శివ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 22 రోజులు మేము సిద్ధమనే కార్యక్రమం ద్వారా ఏదైతే మేము చేశామో ఆ కార్యక్రమాలు చెప్పుకుంటూ, అదే విధంగా మేము చేసిన కార్యక్రమాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఆ కూటమి ఎంతవరకు నెరవేర్చినాయి, ఎంతవరకు నెరవేర్చలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మేము సిద్ధం సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా అది మొన్నటితో మిగిలిసింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వదలడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఆ ఇల్లు నిర్మాణ కార్యక్రమంలో కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తాలు కానీ, అదేవిధంగా అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచుకుంటూ, అదే పెన్షన్ 3,000 నుంచి 3,500 పెంచుకుంటూ, అదేవిధంగా ఏదైతే 4 పోర్ట్లు పూర్తవడం జరిగింది, 0 వడ్డీలు రైతుకి అన్నదాతలకు ఇవ్వడం, వైఎస్ఆర్ ఏదైతే బీమా 7 లక్షలకు, ఇలా అన్ని కార్యక్రమాలు గతంలో ఉండే కార్యక్రమాలు పెంచుకుంటూ, అదేవిధంగా కొత్తవి కూడా పేదవాడు ఏదైతే రాష్ట్రంలో 1,60,00,000 మంది జనాభా ఉంటే దాంట్లో 1,38,00,000 కార్డులు రేషన్ కార్డు ఉంటే, 1,28,00,000 కార్డు రేషన్ కార్డు ఉంటే 1,10,00,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 18 లక్షల కార్డు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈరోజు పేదవాడిని ఆదుకోవాలని రేషన్ కానీ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు 4,50,000 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కొనసాగిస్తామని చెప్పి రైతు భరోసాలను పెంచడం జరిగింది, అదేవిధంగా అమ్మఒడిని పెంచడం జరిగింది, అదేవిధంగా కొన్ని ఇంకా కార్యక్రమాలతో ముందుకు పోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అలాగే వేణుగోపాల్ గారు, మీరు పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలు అంటే గతంలో చేసినటువంటి అభివృద్ధి, మేము పూర్తి చేసినటువంటి అంశాలు, లేదంటే కొనసాగిస్తున్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. మీరు ఇచ్చినటువంటి 2 పేజీల దాంట్లో అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా మీ ఖాతాలో వేసుకున్నారు అనేది కూటమి నేతల ఆరోపణ. ఏమంటారు? కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం ఏమైనా ముద్రించానా ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీల ద్వారా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే, కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వానికి వాటా కింద ఇచ్చి ఖర్చు పెడుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమన్నా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకున్నారా, బీజేపీ ఇచ్చిందని చెప్పుకున్నారా రాష్ట్రాల్లో? అంటే వాళ్ళకొక రూలు, మాకొక రూలా? ఈరోజు రాష్ట్రంలో పన్నులు కేంద్రానికి కడతా ఉంటే దాంట్లో మన వాటా ఈరోజు 48%, 40% మన వాటాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసుకుంటారు. ఏ రాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ సంక్షేమాలు వాళ్ళు ఇవి మార్చుకొని వాళ్ళు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు శుద్ధంగా చేసేసారు. ఈరోజు 2,20,000
220 లక్షల కోట్లు అప్పు చేశారు. వాడిని అడిగారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పు చేశారని చెప్పి. అదే విధంగా 500 సంస్థలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేస్తే బీజేపీ పూర్తిగా ప్రైవేట్ సంస్థలు చేస్తుంది. అవి అడిగారు ఇక్కడ ఏమన్నా? వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు శుద్ధంగా చేసే చాలు. ఈ రోజు ఈవీఎంలు, సిబిఐలు, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లోకి పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆయన కాళ్ళకు చాలా పడుకొని ఏదో ఒక విధంగా గెలవాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పేసి ఒక ప్రయత్నం తప్ప ఇక కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో ఉండేటప్పుడు ఏమైనా బీజేపీ ఏమైనా కేంద్రం ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది, రాజీవ్ గాంధీ ఇచ్చాడు, ఇందిరాగాంధీ ఇచ్చింది చెప్పుకున్నాడా? ఆ రోజు కూడా వాళ్ళు చెప్పుకోవాలి కదా, బీజేపీ ఒక రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉంటే మేము ఇచ్చామనే కదా చెప్పుకున్నారు. ఓకే 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 వేణుగోపాల్ గారు, మాణిక్యాలరావు గారు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో రిలీజ్ చేసింది. యాజ్ యూజువల్ అంటే గతంలో అమలు చేసినటువంటి పథకాలు వాటన్నింటినీ కూడా 99% మేము అమలు చేసాం, 99% కంటే పైగానే మేము అమలు చేసామంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంగా చెప్పారు. అలాగే మేనిఫెస్టోను ఎంత పవిత్రంగా తాము భావిస్తామో గతంలో మీ పార్టీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు ఏ రకంగా వ్యవహరించాయి అన్నదాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ కూడా తమ మేనిఫెస్టో చెప్పారు. మీకు ఎట్లా అనిపించింది వైసీపీ మేనిఫెస్టో నవరత్నాలు 2.0? నమస్కారం అండి శివ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, వీక్షకులందరూ కూడా నమస్కారం. నా మాట వినపడుతుందండి? క్లియర్గా ఉంది, కంటిన్యూ అండి. ఓకే. ఈరోజు జనరల్గా 3 రకాల వర్గాలకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు బైబులు, ఖురాను, భగవద్గీత. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి దేవుడిని పైన ఉన్నటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని బతుకుతాడంటానికి ఈరోజు మాట్లాడినట్లు కూడా ఇది. అయితే ఆయన ఏది చెప్పినా దానికి భిన్నంగా ఖచ్చితంగా అమలు చేస్తాడు. బైబులు, ఖురాను, భగవద్గీత ఎంత పవిత్రమైనయో వాటి మాటున అంత అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అంటానికి ఈరోజు మేనిఫెస్టో పేరు మీద చెప్పినటువంటి అబద్ధాలు. గతంలో కూడా చెప్పాడు మేనిఫెస్టో నేను 99.5% పూర్తి చేశానని చెప్పేసి చెప్పాడు. నేను చాలా విషయాలు చాలా స్పష్టంగా అడుగుతాం. గతంలో నువ్వు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పావు, ఆ మద్యపాన నిషేధాన్ని చేసావని చెప్పేసి మేము అడుగుతాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచకపోయినా మేము కరెంటు ఛార్జీలు అసలు పెంచము అని చెప్పేసి నువ్వు మాట్లాడావు. కరెంటు ఛార్జీలు పెంచావా లేదా 8 సార్లు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బస్ ఛార్జీలు పెంచము అని చెప్పావు, బస్ ఛార్జీలు పెంచేవా లేదా? అంతకుముందు ఉచితంగా ఇసుక ఇచ్చేవాళ్ళం. ఆ ఉచిత ఇసుకని కొత్త పాలసీ తీసుకొచ్చి ఇంకా పారదర్శకంగా ఇంకా ఉచితంగా అందిస్తామని చెప్పావు. కానీ అసలు ఇసుకనే అందుబాటులో లేకుండా చేసేవా లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడావు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేవా లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మెగా డిఎస్సి తీసుకొస్తానని చెప్పావు, మెగా డిఎస్సి ఇప్పటి వరకు ఇచ్చేవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాగా దాదాపు 80 నుంచి 95% ఇచ్చినటువంటి హామీలు నేను వరుసలు ఇంకా చాలా చెప్పగలుగుతాను. హోంగార్డులు జీతాలు పెంచుతారన్నాడు. అయితే మాణిక్యాలరావు గారు పెట్రోల్, డీజిల్ కేంద్రం పరిధిలోది కదా అంశం, కేంద్రం పరిధిలో అంశం కదా, రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు కూడా పొందేస్తారు, వీళ్ళు పన్ను కూడా తగ్గించుకోవచ్చు, వీళ్ళ పన్ను కూడా అంటే పన్నులు తగ్గిస్తానని హామీ ఇచ్చిందా గతంలో వైసీపీ? ఆ రోజు మాట్లాడేటువంటి విషయాలండి, నేను మాట్లాడింది కాదు. కేంద్ర ప్రభుత్వం పెంచింది లేకపోతే ఇంకొక ప్రభుత్వం పెంచింది అని అనలేదు. ఆ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మన డిబేట్ లో వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏమైతే ఉన్నాయో హామీలు 2019లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇవి ఇస్తారన్నాడా లేదా, ఇవి చేస్తారన్నాడా లేదా, ఈ మాటలు నేను చెప్పిన మాటలు ఆ రోజు అన్నాడా లేదా అనేది ఒకటి. కొంచెం ఆపండి, ఎవరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు ఇంటరప్షన్ చేయించొద్దు. ఇవన్నీ అన్నాడు కదా. తర్వాత అమ్మఒడి నేను ఇస్తానని చెప్పాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, 15,000 రూపాయలు చొప్పున అని చెప్పాడు. అది నిజమా కాదా? కానీ ఈ రోజు ఒక్కరికే ఇస్తున్నాడు. అది కూడా 15,000 ఇస్తానని 13,000 ఇస్తాడు. అంటే పవిత్రమైనటువంటి గ్రంథాల్లో బైబుల్లో ఎట్లుంటుందంటే ఒక ఒత్తైనను ఒక పొల్లైనను తీసివేయటానికి వీల్లేదు, అంత పవిత్రమైనటువంటి గ్రంథం. అదే భగవద్గీతలో కూడా అదే పరిస్థితి. అంత పవిత్రంగా భావించేటువంటి గ్రంథాలతోటి ఈ అబద్ధాల పుట్టలు, ఈ తప్పుడు మాటలు, మాట తప్పేటువంటి మాటలను ఏ విధంగా పోలుస్తారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు కూడా కొనసాగిస్తానని చెప్పింది వాటిల్లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి కనీసం దగ్గరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అమ్మఒడి ఎంతమందికి ఇస్తామన్నారండి వాళ్ళు?
అమ్మఒడి ఎంతమందికి ఇస్తానన్నారు? ఇద్దరికి ఇస్తామన్నారు, ముగ్గురికి ఇస్తామన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి. కానీ మేము ఆడబిడ్డ నిధి కింద అమ్మకి తల్లికి వందనం పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేము మొన్న మినీ మేనిఫెస్టోలో పెట్టాం. అది ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా సంవత్సరానికి 15,000 రూపాయల ఉమ్మడి రేపు అధికారంలోకి రాగలే, ఎన్డీఏ కూటమి అధికారం రాగలే 15,000 రూపాయలు ఇస్తాం. ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రతి ఒక్క మహిళ కూడా ప్రయాణం చేసేటువంటి ఏర్పాట్లు మేము చేస్తాం. వాళ్ళు ఏమైనా ఇచ్చారా అలాంటి హామీ? 3 గ్యాస్ సిలిండర్ ఇస్తాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్ మేము ఉన్నప్పుడు 600 ఉండేది, ఈ రోజు అంతా 1100. అయినా కూడా 3 గ్యాస్ సిలిండర్లు మేము ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొస్తాం. అట్లాగే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు కనుక నిండిన ప్రతి బిడ్డకి 18,000 రూపాయలు ఇస్తాము. అది ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి మేము చెప్పాం. ఎప్పుడు దాకా ఇస్తాం? 59 సంవత్సరాలు వచ్చిన దాకా ఇస్తాం. 59 తర్వాత 60 రాగానే మళ్ళీ పెన్షన్ కి ఎలిజిబుల్ అయ్యేటువంటి పరిస్థితి. వృద్ధాప్య పెన్షన్ ఎంత దారుణం అంటే, మేము ఆ రోజు 30 రూపాయలు స్టార్ట్ చేసింది మేమే, 75 రూపాయలు చేసింది మేమే. తర్వాత రాజశేఖర రెడ్డి 200 చేశాడు, 200 నుంచి 1000 రూపాయలు చేసింది మేమే, 2000 చేసింది మేమే. వీళ్ళు 250 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచారు. మళ్ళీ మేము చెబుతా ఉన్నాం, ఆ రోజు అధికారంలోకి వచ్చుంటే 3,000 రూపాయలు చొప్పున కంటిన్యూగా ఈ రోజు వరకు ఇచ్చేవాళ్ళం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇచ్చాం. కనీసం ఆ హామీని కూడా వీళ్ళు ఎట్లా చూసారో ఏందో, ప్రజలను అమాయకులు అనుకున్నారేమో. వీళ్ళు ఎంత ఇస్తారంట? 500 పెంచుతారంట. అది కూడా 2028లో 29లో పెంచుతారంట. ఇది బెస్ట్ మేనిఫెస్టో ఎట్టయింది? మేము దాదాపు దివ్యాంగులకి 6,000 చొప్పున సంవత్సరానికి 72,000 వృద్ధాప్యం. అన్ని డిస్కస్ చేద్దాం అనకల్రావు గారు. రైట్, ఓకే. నేనేం చెబుతున్నానంటే, ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇప్పటి వరకు 85% అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి మేనిఫెస్టోని ఇదే అబద్ధాలతోటి నేను వస్తున్నానని చెబుతూనే పవిత్రమైనటువంటి గ్రంథాలతోటి ముడిపెట్టడం అనేది ఇది ఎవరు నమ్మరని చెప్పేసి మేము అంటాం. ఓకే, అప్పారావు గారు మీరు ఏమంటారు? వైసీపీ మేనిఫెస్టో మీకు ఏ రకంగా అనిపించింది? అప్పారావు గారు, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. అప్పారావు గారు, నా ఆడియో వినిపిస్తుందా మీకు? మీ ఆడియో మ్యూట్లో ఉందండి, మీ ఆడియో మ్యూట్లో ఉంది. అప్పారావు గారు, దయచేసి ఇయర్ ఫోన్స్ తీసేయండి, ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి ప్లీజ్. మీ ఆడియో రావట్లేదు. అప్పారావు గారు, కంటిన్యూ మాట్లాడండి. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తే అప్పారావు గారు, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. అందే సత్యం గారు, ఒక విశ్లేషకులుగా మీకు ఏమనిపించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలు కావచ్చు, లేదంటే గతంలో ప్రభుత్వం చేసినటువంటి నవరత్నాలతో పాటు మేము ఇచ్చినటువంటి అన్ని హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని కూడా 99% పూర్తి చేశామని వైసీపీ చెప్తుంది. లేదు, పూర్తి చేయలేదనేది కూటమి నేతల వాదన. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మేనిఫెస్టో కూడా ఏ రకంగా అనిపించింది మీకు? ఇప్పుడు మేనిఫెస్టోలు ఇంప్లిమెంట్ చేయటం, తర్వాత స్టేట్కు ఒక డైరెక్షను ఆ మేనిఫెస్టో ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టోలో ఫస్టే విద్య, ఆ తర్వాత వైద్యం, ఆ తర్వాత ఉమెన్ డెవలప్మెంటు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ఇట్లా వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ యొక్క లాంగ్ టర్మ్ గ్రోత్కు, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కు ఒక పర్సెప్షన్, ఒక దృక్పథాన్ని ఇవ్వగలగాలి. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్స్, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినటువంటి, ఎవరైనా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒక 10,000 కోట్లు అటు ఇటుగా 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇప్పుడు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా రేపు అధికారంలోకి వస్తే ఆ 3 లక్షల కోట్ల మధ్యనే అమలు చేయాలి. ఒక పార్టీ వస్తే 3 లక్షల కోట్లు, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే 4 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టలేరు. అకస్మాత్తుగా స్టేట్ రెవెన్యూ పెరగటం కానీ తగ్గటం కానీ జరగదు. కాబట్టి అమలు చేసేటువంటి పథకాల ద్వారానే ఒక డైరెక్షన్ ఇవ్వగలగాలి. ఎట్లా అంటే ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలు
ప్రభుత్వాలు మారుతుండొచ్చు, కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు డొమెస్టిక్ క్యాపిటల్ని, ఇంటర్నేషనల్ క్యాపిటల్ని అట్రాక్ట్ చేసి ఆ 3 రాష్ట్రాలు కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఇవాళ అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవి అంటే ఈ 3 రాష్ట్రాలు మనం మొదటి 6 చెప్తాం. దానికి కారణం ఏమిటంటే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉంది. పెట్టుబడులను రాబట్టాలే, అభివృద్ధి కావాలని. అట్లా రాబట్టారు, అభివృద్ధి అయ్యారు. వాళ్ళ అభివృద్ధి చెందిన స్టేట్లలో ఆ 3 ఉన్నాయి. అట్లే క్యాపిటల్ లేదనుకోండి, పెట్టుబడులు లేవు. లేనప్పుడు మానవ వనరులను అభివృద్ధి చేసి అంటే విద్య, వైద్యం ఈ రెండిటికి ఇంపార్టెన్స్ ఇచ్చి లెఫ్ట్ ఫ్రంట్ ఉన్నా లేకపోతే యూడిఎఫ్ ఉన్నా కేరళ వాటితోటి అభివృద్ధి అయ్యారు. ఇవాళ పేదరికంలో కానీ మిగతా వీటిలో ఏది పోల్చినా అగ్రస్థానంలో కేరళ ఉంది. ఈ మధ్య నీతి ఆయోగ్ విడుదల చేసింది. పేదరికం బీహార్లో 36%, ఉత్తరప్రదేశ్లో 32%, గుజరాత్లో 18.5%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరౌండ్ 12%, కేరళలో 0.7 విడుదల చేసింది. వాళ్ళే జవాబు చెప్పారు. ఎట్లా 0.7కి ఎట్లా పేదరికం తగ్గింది కేరళలో అంటే విద్యా, వైద్యం, పర్టికులర్గా ఉమెన్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ వైసీపీ విడుదల చేసినటువంటి ఎన్నికల ప్రణాళికలో విద్యా, వైద్యం అన్నప్పుడు గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు టైంలో ఎంత క్వాలిటేటివ్ డెవలప్మెంట్ వచ్చింది, తర్వాత వైఎస్ హయాంలో ఎంత డెవలప్ అయింది, ఎంత క్వాలిటేటివ్ చేంజెస్ వచ్చింది అనేది మెజర్ చేసి దానికి తగ్గ ఇన్వెస్ట్ చేయాలి. అట్లే ఉమెన్ డెవలప్మెంట్ అన్నారు, ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్లో దేశమంతా వెనకబడే ఉంది. కానీ కేరళ ఉమెన్ ఎందుకు అగ్రస్థానంలో అంటే చదువు, మొబిలిటీ, గమనశీలత. అంటే వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా హాస్పిటల్స్లో కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కానీ వాళ్ళే పనిచేస్తున్నారు. అంత మొబిలిటీ, రాష్ట్రం నుంచి పోయి ప్రపంచం అంతా ఎట్లా చేయగలుగుతున్నారంటే చైతన్యమే. కాబట్టి అది ఒక ఎగ్జాంపుల్ మన ఆంధ్ర మహిళలను అభివృద్ధి చేసుకోవడానికి. కాబట్టి ఈ ఆస్పెక్ట్లు ఆలోచించి ఇవాళ మనం చూస్తే సరిగా ఇంప్లిమెంట్ పంచటమే కాదు, ఇవాళ వైసీపీ ఒక ఫెయిత్ ఉంది. మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ బాగా అమలు చేశాం కాబట్టి వెల్ఫేర్ యాక్టివిటీస్ వలన ప్రజలకు బాగా పంచాం కాబట్టి అధికారంలోకి వస్తామన్నటువంటి కాన్ఫిడెన్స్ తోటి ప్రతిపక్షం దీనివల్ల పంచడే తప్ప దీనివల్ల అభివృద్ధి కాలేదు అంటే, అభివృద్ధి అయితే ఇవాళ ప్రైవేటు ఉద్యోగిత కానీ మిగతా ఉద్యోగిత కానీ డెవలప్ అయ్యేది. అది నష్టపోయారనేటువంటి ప్రతిపక్షాల లాంగ్ టర్మ్ గత 5 ఏళ్లుగా విమర్శిస్తున్నటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. అది ఏదైనా అయితే సత్యం గారు ఇవాళ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాం, 28.89 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ కూడా పొందుపరిచారు. పరిశ్రమ స్థాపనకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పి 2019 మేనిఫెస్టోలో మేము చెప్పాం, అందుకు తగ్గట్టుగానే మేము ప్రోత్సాహకాలు ఇచ్చామంటూ కూడా ప్రస్తావించారు. అలాగే ఎంఎస్ఎంఈలకు 2087 కోట్ల ప్రోత్సాహకాలు అందించామంటున్నారు. ఈ విమర్శకు ఇప్పుడు బడ్జెట్లో ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇక్కడ కానీ ఏ ప్రభుత్వంలో అధికారాలు ఉన్నాయండి, ఖర్చు పెట్టిన సంఖ్యని బట్టి, ఖర్చు పెట్టిన డబ్బుని బట్టి అచీవ్మెంట్స్ చెప్తా ఉంటారు. అంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అని దాన్ని బట్టి అచీవ్మెంట్ చెప్తారు. కానీ రియల్ అచీవ్మెంట్స్ అది పెట్టినటువంటి పెట్టుబడులు యూజ్ అయినాయా, తర్వాత ఆప్టిమం యూటిలైజేషన్ ఉందా లేదా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, రోడ్ల మీద పెట్టారు, రోడ్ల మీద పెడితే అది మౌలిక వసతులు అభివృద్ధికి కారకాలు అనేది అందరు యాక్సెప్ట్ చేస్తారు. కానీ అవి అండర్ యూటిలైజేషన్ అయినాయి అనుకోండి, వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి కాలేదనుకోండి, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో చూసి ఇవాళ జగన్ మేనిఫెస్టో చూడటానికి అట్రాక్టివ్గానే ఉంది, కానీ దీన్ని మెటీరియలైజ్ కావటానికి ఇంకా కొత్త పద్ధతుల్లో ఏం చేస్తారు. తర్వాత ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయటమే కాదు, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ప్రజల్ని లబ్ధిదారులుగా చూడొచ్చు, పాత్రదారులుగా చూడొచ్చు. లబ్ధిదారులుగా చూస్తే ఎన్నాళ్ళున్న ప్రభుత్వం ఇచ్చేటువంటి మెతుకులు తీసుకునేటువంటి స్థితిలో ప్రజలు ఉంటారు. పాత్రదారులు అయితే ప్రభుత్వం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ ఉన్నా, వాళ్ళ చేతుల్లో 1 ఎకరం భూమి ఉన్నా, వాళ్ళు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో ఎంప్లాయ్ అయినా, ఇట్లా పాత్రదారులు అయితే ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాత్రదారులు చేయాలా, లబ్ధిదారులు చేయాలనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని పాత్రదారులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే సత్యం గారు, వైసీపీ మేనిఫెస్టో ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్పారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తే అసలు టీడీపీది ఏ రకంగా ఉంది, అలాగే రెండు మేనిఫెస్టోలో ఇద్దరు చెప్తున్నటువంటి హామీలకు సంబంధించి కూడా మీరు మీ విశ్లేషణ మాకు అందిద్దరు. కానీ మరోసారి అప్పారావు గారు, ఇప్పుడు ఓకేనా ఆడియో మీకు?
నమస్తే అండి. సారీ యాక్చువల్గా ఇట్స్ ఓకే అప్పారావు గారు, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది, మీరేమంటారు? శివ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ 9 వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు, శుభ సాయంత్రం. పెద్దలందరూ మాట్లాడారు మేనిఫెస్టో గురించి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు దట్, ఫస్ట్ టైం ఇన్ ఏపీ హిస్టరీ 100% స్ట్రైక్ రేట్ రాబోతున్నది ఒక రాజకీయ పార్టీకి. 21కి 21 సీట్లు, రెండిటి ఎంపీఎస్ కు 2 సీట్లు. ఫస్ట్ టైం 100% జనసేన పార్టీకి రాబోతున్నది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా ఈసీ ప్రత్యేకమైన దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్కి పారామిలిటరీ దళాలతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి పౌరులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగిస్తే ఎన్డీఏ కూటమికి 155 రాబోతున్నవి. 2019ని వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ కంటే తక్కువ రాబోతున్నాయి. సో కమ్ టు ద మేనిఫెస్టో. సో ఎంతసేపు నొక్కిన బటన్ల గురించే చెప్తారు తప్ప ఇంపార్టెంట్ బటన్స్ అన్ని మర్చిపోయినారు మేనిఫెస్టోలో. ఏమంటే 99.9% పూర్తయితేనే చెప్తారు ఎప్పుడు. ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను. మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాను 2024లో అని చేసిన వ్యక్తి మద్యాన్ని అమ్మి మద్యం ద్వారా అప్పులు చేసి ఇంకొక 20 సంవత్సరాలు నేను మద్యం ద్వారా అప్పులు చేసి నేను మద్యం ప్రజలకు తాగిస్తానని చెప్పి అప్పులు చేసే పరిస్థితి. అలాగే డిఎస్సి, మెగా డిఎస్సి వేస్తానని చెప్పి డిఎస్సి మన దీంట్లో డిఎస్సి ప్రవేశపెట్టారు మద్యం షాపులు. అలాగే నాకు ఎంపీలు ఇవ్వండి, నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పిన వ్యక్తి స్పెషల్ స్టేటస్ కూడా తీసుకొచ్చారండి మద్యం షాపులతో. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో అండి. జనవరి క్యాలెండర్ లేదు. ముఖ్యంగా ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చారు, పెట్టుబడులు ఎలా వచ్చాయని చెప్పింది. సార్ మాకైతే అర్థం కాలేదండి. అంతమందికి ఉద్యోగాలు వస్తే ఎందుకు చదువుకున్న విద్యార్థులు కానీ వలస వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకి? అప్పారావు గారు, అలాగే మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఒక విమర్శ మీ కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు కూటమిగా వస్తున్నటువంటి వ్యక్తులే ఆ ముగ్గురే గతంలో కూడా ముగ్గురుగా కలిసి వచ్చారు, అడ్డగోలు హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు, పత్రికల్లో టీవీలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు, కానీ ఏది కూడా అమలు కాలేదు. మేము అట్లా చేయట్లేదు, చెప్పిందే చేస్తున్నాం, చేసేదే చెప్తున్నాం అంటూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇస్తున్నటువంటి హామీలు కూడా అడ్డగోలు హామీలు అంటున్నారు ఆయన. ముఖ్యంగా పెద్దలు అక్కడ సత్యం గారు ఉన్నారు, ఆయనకి బాగా తెలుసు. ఎలక్షన్లు అనేవి శివ గారు 19లో అధికారంలో వచ్చారు. 19 ఈ 5 సంవత్సరాలు ఎలక్షన్ ఎలా పరిపాలించారు అనే దాని మీదే ఎలక్షన్లు జరుగుతాయి. గత ప్రభుత్వం 14 నుంచి 19లో అధికారం అలా చేశారు కాబట్టి ప్రజలు ఏదో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా, ఒకసారి అవకాశం ఇద్దాం, తెలుగుదేశం పార్టీని ఆల్రెడీ ఓడించారు అప్పుడు. సో ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చెప్పండి. ఒక బటన్ నొక్కడం తప్ప. సో ఒకే విషయం మీకు చెప్తాను సార్, నాకు చెప్పానండి వైసీపీ ప్రతినిధిని అక్కడ. ఒక వైసీపీ కార్యకర్తలు తప్ప, అండర్లైన్ చేసుకోండి, వైసీపీ కార్యకర్తలు తప్ప చదువుకున్న వాళ్ళు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి? ఈ విషయం అందరికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసండి. అందుకే ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన క్లియర్ గా చెప్పారు ఈ ఓటింగ్ మాది కాదు అని. సో ఆయనకి తెలుసు చదువుకునే వ్యక్తులు ఎవరు ఓటు వేయరని. కానీ ఆయన ఒక విషయం మర్చిపోయారు. ఆయన ప్రతి ఫ్యామిలీలోనూ చదువుకునే వ్యక్తి ఉంటాడు. అలాగే రిలేటివ్ కనీసం ఆ ఫ్యామిలీ లేకపోయినా రిలేటివ్స్ లో ఒక చదువుకునే వ్యక్తి ఉంటాడు. వాళ్ళు చెప్తారు కనీసం మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, అప్పులు ఎంత చేశారు. సుమారు 20 లక్షల కోట్లు మన బడ్జెట్ తో కలిపి అప్పులు చేసిన దాంతో సుమారు 20 లక్షల కోట్లు అండి. వీళ్ళు బటన్ నొక్కి తీసేస్తే కనీసం గవర్నమెంట్ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వగలిగారా? సరే పోలవరం విషయం తీసుకుంటే ఎందుకు ఆర్డినెన్స్ తెచ్చిందండి కేంద్ర ప్రభుత్వం? ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారంటే ఇది చాలా ఆంధ్రప్రదేశ్ కి చాలా అవసరం, జీవనాడి, ఇది పూర్తి చేసుకోండి అని ఆర్డినెన్స్ తెచ్చి మరి కొన్ని గ్రామాల్ని కలిపి పోలవరం పూర్తి చేసుకోండి బాబుని మీరు చేతిలో పెడితే ఏం చేసిందండి?
పోలవరం ఇప్పుడు కూడా ప్రస్తావించారు అప్పారావు గారు. మరోసారి పోలవరం అంశం కూడా ఉంది మేనిఫెస్టోలో. కనీసం సరే ఏదో టెక్నికాలిటీ చెప్తారు, పోలవరం టెక్నికాల్ చెప్తారు, డయాఫ్రమ్ వాల్ అంటారు, ఏదో చెప్తారు. కనీసం 30,000 కోట్లు R&R ప్యాకేజ్కి ఎందుకంటే ఇవ్వలేకపోయారు వీళ్ళు? వీళ్ళు ఆ బటన్ ఎందుకు నొక్కలేకపోయారు? కనీసం R&R ప్యాకేజ్ పూర్తి చేస్తుంటే మన పోలవరం పూర్తి అయ్యేది కదా. దానికి సమాధానం చెప్పండి. ఆ బటన్ ఎందుకు నొక్కలేకపోయారు? రైట్, ఓకే వేణుగోపాల్ గారు సమాధానం ఇస్తారు. వేణుగోపాల్ గారు ఏమంటారు? ప్రధానంగా మీరు అన్ని అమలు చేస్తామన్న దాని దగ్గర ముఖ్యంగా ప్రస్తావిస్తున్నది మద్యం అంశం. పలు అంశాలు వాళ్ళంతా ప్రస్తావిస్తున్నప్పటికీ, అది ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ ప్రస్తావిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా నొక్కి చెప్తున్నది మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు మీరు ఏ రకంగా 99% హామీలు పూర్తి చేస్తున్నట్టు ప్రశ్నిస్తున్నారు, ఏమంటారు? శివ గారు, దెయ్యాలు వేదాలు బలిస్తున్నట్టున్నది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ జనసేన నాయకులు, ఈ బీజేపీ నాయకులు మాట్లాడే చూస్తుంటే. 2014 ఇచ్చిన హామీలకి దిక్కు లేదయ్యా. 2019లో ఆ హామీలు మర్చిపోయారు. మళ్ళీ విడివిడిగా వచ్చి విమర్శించుకుంటూ వచ్చారు. ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడండి? చంద్రబాబు నాయుడులో మట్టిలో అవినీతి, మద్యంలో అవినీతి, ఇసుకలో అవినీతి, మైండ్స్ లో అవినీతి, ఇలాంటి అవినీతి పనుల్ని నేను చూడలేదన్నాడు. ఈయనకు మద్దతు ఇస్తే ఈయన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడనుకుంటే ఈయన అవినీతి పాలన చేశాడని చెప్పాడు. అదే విధంగా రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోయినా లోకేష్ మాత్రం ఒక ఎమ్మెల్సీ ఇచ్చి 2 మంత్రి పదవి ఇచ్చాడు, 2 ఉద్యోగాలు ఇచ్చని చెప్పి విమర్శించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయనే చెప్పాడు గత 6 నెలల ముందు, చంద్రబాబు నాయుడు గారు 10 బిస్కెట్లు 20 బిస్కెట్లు ఇస్తే తోకుప్పుకుంటా వెళ్ళాలా అని. మరి ఈ రోజు ఏ విధంగా తోకుప్పుకుంటూ వెళ్ళాడో ఈ పవన్ కళ్యాణ్ తరఫున వచ్చిన నాయకులు వీళ్ళు చెప్పాలి. మేము చెప్పడం ఒకటే, ఈ రోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారు పదే. పోలవరం కేంద్రం చేపట్టాలని ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టింది. దాన్ని వాళ్ళు పూర్తి చేస్తామన్నారు. పూర్తి చేశారా? చేయకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు. అందుకే చెప్పా, దెయ్యాలు వేదాలు వలిస్తున్నారు. అయ్యా, డయాఫ్రమ్ వాల్ కట్టింది ఎవరు? మీరు కట్టారు. అది ఎందుకు దెబ్బతింది? 2020-21 వచ్చిన వార్తకి ఎందుకు దెబ్బతినింది? మీరు సరిగా కట్టనందు వల్ల అది దెబ్బతినింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఏ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే దాన్ని చేపట్టాలి అని చెప్పి ఆపింది. అదే విధంగా వాళ్ళు పెంచడానికి ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితమే ఏదైతే R&R ప్యాకేజ్ చేయాల్సింది, ఏదైతే డబ్బులకి 15,000 అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు డైరెక్ట్ గా వీళ్ళకి అమౌంట్ ఏంటి అంటే 3 సంవత్సరాలైన దిక్కులే దానికి. మళ్ళీ ఈ రోజు వీళ్ళు మమ్మల్ని అయితే వేణుగోపాల్ గారు పోలవరం విషయంలో గత ఎన్నికల్లో ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు. కేంద్రం పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అంటే దాంట్లో అక్రమాలు ఉన్నాయి, కమిషన్ల కోసమే తీసుకున్నారు, ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ కూడా చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తిరిగి ఎందుకు కేంద్రానికి ఇచ్చేయలేదు? మీరు ఎందుకు కంటిన్యూ చేయడం? కేంద్రానికి ఇవ్వలేము కదా, అది కంటిన్యూషన్ ప్రాసెస్ కదా. ఈ రోజు కేంద్రం కూడా 11 ప్రాజెక్టులు చేపడితే దేశవ్యాప్తంగా దాంట్లో 1-2 కూడా పూర్తి కాల, పని కూడా 5%-10% కూడా కాల. సరే ఏదో చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కదా అని కదా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. కేంద్రం ఏదైతే గుజరాత్ లో కట్టిన ప్రాజెక్టు కూడా ఈ వరకు అది 5% 10% అయినాయి. ఏదైతే వాళ్ళు పట్టిన 11 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రాజెక్టులు దానికే దిక్కులే, ఇంకా 5% 10% అయినాయి గుజరాత్ లో అటువంటి రాష్ట్రాల్లోనే. అలాంటిది ఏదో ఒక స్టేజ్కి వస్తుందంటే ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడం కానీ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అదే విధంగా ఏదైతే ఈ నిర్వాసితులకి R&R ప్యాకేజ్ ఇవ్వకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అది ఎవరి వాళ్ళది? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దాన్ని ఇస్తే మనం వాల్స్ పెంచితే వెనక్కి బ్యాక్ వాటర్ పెరగతుంది. అది చేయలా, ఇది చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు. వీళ్ళు ముగ్గురు కలిపి కూటమి కలిపి 2014లో ఏం హామీలు ఇచ్చాయండి? ఏం అమలు చేశారండి? మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శిస్తారు వీళ్ళు. అధికారంలో మీరే ఉన్నారు కదా సార్ వేణుగోపాల్ గారు, రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారుగా. R&R ప్యాకేజ్ అయినా సాధించాలిగా, మీరు ఉన్నామండి. 2014లో వీళ్ళు ఇచ్చిన హామీలకి దిక్కు లేకపోగా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. సార్ ఆ రోజు ఏం చెప్పారు ఈ కూటమి? ఆ రోజు ఏం చెప్పారు? బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి వస్తుంది అన్నారు. వచ్చిందా ఒకరికైనా 1 గ్రామ్ బంగారు? రైతులకి 87,712 కోట్లు రైతు రుణమాఫీ చేస్తామని తూతూ మంత్రంగా 14,207 కోట్లు చేశారు. అదే విధంగా అక్క చెల్లెమ్మలకు డోకా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అదే సునీత అసెంబ్లీలో 2018 పర్యటన సునీత గారు ఏం చెప్పారు? 1 రూపాయి కూడా డ్వాక్రా మహిళలకు రుణం మాఫీ చేయలేదు అని చెప్పి.
అదేవిధంగా డోక్రా మంచి 0 వడ్డీని రద్దు చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచి ఇస్తా ఉంది 0 వడ్డీని, ఈయన వచ్చి రద్దు చేశాడు 2016లో, మే 2016లో. అదేవిధంగా మహిళలకు ప్రత్యేక పోలీస్ భద్రత అన్నాడు, ఇచ్చాడా? సెల్ ఫోన్ ద్వారా నిమిషాల్లో మహిళలకు భద్రత రక్షణ కల్పిస్తాడు, ఇచ్చాడా? బెల్ట్ షాపులు రద్దు అన్నాడు. 4,500 బెల్ట్ షాప్, 4,400 షాపులు ఉంటే దానికి పర్మిట్ షాపులు ఇచ్చి 1 లక్ష బెల్ట్ షాపులు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేత పెట్టి రాత్రింబొగులు తాగిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి 3,300 కుదిస్తూ ప్రభుత్వం చేపడుతూ, అదేవిధంగా 8 hours దానికి టైమింగ్ 11 నుంచి 8 వరకే పెడుతూ, ఏదైతే పర్మిట్ బాల్ క్యాన్సిల్ చేసి బెల్ట్ షాపులను క్యాన్సిల్ చేసి మద్య నిషేధం తగ్గించే ప్రయత్నం చేస్తుంటే దానిపైన విమర్శిస్తారు. అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళు ఇచ్చింది 35,000 ఉద్యోగాలు ఇచ్చారు 2014 నుంచి 19 వరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 2,14,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే నిరుద్యోగులకి 2,000 ఇస్తారన్నాడు. 6 నెలల ముందు 3 లక్షల మందికి ఇచ్చాడు. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 3 లక్షల మందికి ఇచ్చాడు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్నాడు. ఎవరికైనా చేశాడా? చేనేతలకు రుణమాఫీ అన్నాడు, చేశాడా? రైతులకి 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, చేశాడా? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నాడు, చేశాడా? ఓసీని బీసీలో, బీసీని ఎస్సీలో, ఎస్సీని ఎస్టీలో చేస్తున్నాడు, చేర్చాడా? కనీసం ₹2 మినరల్ వాటర్, ఎన్టీఆర్ సుజన స్రవంతి ఏదైతే వాటర్ ఉందో మినరల్ వాటర్ ₹2 వాటర్ ప్లాంట్లు పెట్టలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చి మాణిక్యాలరావు గారు ఆన్సర్ ఇస్తారు. మాణిక్యాలరావు గారు ఏంటి ఆ హామీలన్నీ కూడా మీరు అమలు చేయలేదంట కదా? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అడిగారు, ఆ ముగ్గురు అడిగిన సమాధానం చెప్పాలి. ఒక 2 minutes టైం ఏంటి? ఈ రోజు మేమేం చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ని వ్యతిరేకించారు. వాళ్ళని మేము వస్తే తీయేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10,000 ఇస్తా ఉంటారు ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి కదా. ఇంకా దాన్ని చేసేది మీరే వచ్చేది సచివాలయ వ్యవస్థను విమర్శించారు. శివ గారు చెప్పండి వేణుగోపాల్ గారు. సచివాలయ వ్యవస్థను విమర్శించారు. అదే సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తారు. అభివృద్ధి మీరు అడిగిన అన్ని అంశాలకి కూడా ఆయన సమాధానం చెప్తారు. మీరు అడిగిన అన్ని అంశాలు కూడా ఆయన సమాధానం చెప్తారు. మాణిక్యాలరావు గారు ఎందుకు మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేయలేకపోయారు? అడ్డగోలు హామీలు ఇస్తుంది టీడీపీ. గతంలో కూడా అలాగే ఇచ్చారు, ఇప్పుడు కూడా అలాంటి హామీలు ఇస్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు. ఏమంటారు? నేనేమంటానంటే బీజేపీ ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు మీ తరపునే నేను ప్రశ్న అడిగా. వేణుగోపాల్ గారు మీరు అడిగితే వేణుగోపాల్ గారు మనం ఆన్సర్ విందాం వేణుగోపాల్ గారు ప్లీజ్. వేణుగోపాల్ గారు ఆన్సర్ ప్లీజ్. రైట్ సత్యం గారు మాట్లాడారు. ఒక అర్థవంతమైనటువంటి డిబేట్ జరగాలి. ఆ ఖర్చును బట్టి ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులు అంచనా వేయటం, ఆదాయాన్ని బట్టి ఆ రాష్ట్రం యొక్క స్థితిగతులను అంచనా వేయటం చాలా మంచి వాల్యూడ్ పాయింట్. దాదాపు రాష్ట్రంలో అప్పులు మేము ఉన్నప్పుడు 2 లక్షల కోట్లుంటే ఈ 5 ఏళ్లలో దాదాపు 11 లక్షల కోట్లు అప్పుకి వెళ్ళింది. దీన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. నిరుద్యోగిత విపరీతంగా పెరిగింది, దీన్ని బట్టి అంచనా వేయచ్చు. పరిశ్రమలు ఎక్కడ రాలేదు, దీన్ని బట్టి అంచనా వేయచ్చు. కానీ ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏదైతే వాళ్ళు మాట్లాడారో వాటికే నేను జవాబు చెప్పదలుచుకున్నా. కొన్ని విషయాలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. 72% మేము పూర్తి చేసామని వాళ్ళు ఒప్పుకున్నారు. 72 నుంచి 73కి లేకపోతే 72 నుంచి 72.5కి 0.5% అన్న తీసుకెళ్తే వాళ్ళు మాట్లాడే హక్కు వాళ్ళకుంటుంది. ఆ సంగతి పక్కన బట్టి నీటిపారుదల శాఖకు సంబంధించి నేను 3 విషయాలు చెబుతా. పులిచెత్తల గేటు పోయింది, ఈ రోజు వరకు బిగసరా. వెలిగన్ ఇది గుండ్లకమ్మ ప్రాజెక్టు అక్కడ 9 గేట్లు ఉంటే ఒక గేటు కొట్టుకుపోయింది, ఈ రోజుకి అక్కడే ఉంది. ఆ గేటు దాదాపు ఒక 70-80 లక్షలు అవుతుంది, అది కూడా బిగించలేనటువంటి పరిస్థితి. అన్నపయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 36 మంది చచ్చిపోతే కనీసం దాని మరమ్మతులు చేయలేదు, దాన్ని చేయలేదు. ఇక వీళ్ళు మాట్లాడతారు, కాకపోతే పౌరుషమైనటువంటి పదాలు మాట్లాడి మొత్తం డిబేట్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశం చేస్తారు. నీటిపారుదల గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్పాను. ఎస్సీలకి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి బడ్జెట్ ఉంటుంది, అందరికి ఇచ్చేటువంటి బడ్జెట్ కాకుండా మాకు సప్లాన్ ఉంటుంది. ఈ సప్లాన్ లో దాదాపు 35,000 కోట్లు మా డబ్బు చేసేసారు. మా డబ్బు వేరే వాటికి మళ్లించుకున్నటువంటి పరిస్థితి. ఓన్లీ 3 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ లో డబ్బులు ఏమి లేకుండా చేసి
అందరికి ఇచ్చేటువంటి అమ్మఒడి తప్ప, అది కూడా ఇందాక నేను చెప్పి అమ్మఒడి గురించి కేవలం 13,000 ఇస్తా, 15,000 ఇస్తాను, ఎంతమందికైనా ఇస్తానని చెప్పి అది కూడా లేకుండా చేశారు. దాదాపు 27 పథకాలు తీసేశారు. 27 పథకాలు ఇందాక సత్యం గారు చెప్పినటువంటి పాయింట్ ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తూనే ఆ సంక్షేమ పథకాల ద్వారా అది జీవనోపాధిని ఇస్తూ, మాకు గౌరవాన్ని ఇస్తూ, మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి పథకాలు పెట్టాలి. అవి ఏంటి అంటే భూమి కొనుగోలు పథకం. భూమి ఉందనుకో మాకు, మేమేం చేస్తాం, పంట పండించుకుంటాం, మాకు ఆర్థిక స్థితి పెరిగింది, మా పిల్లలు చదివించుకుంటాం, ఉద్యోగులకు వెళ్తాం. సార్ కూటమి హామీలు చెప్పండి సార్. 2014లో కూటమి హామీలు ఏమైనా చెప్పండి సార్. మళ్ళీ 24లో ఏ ముఖం పెట్టుకోవస్తున్నా చెప్పండి సార్. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, మన ఆన్సర్ తీసుకుందాం. ఇవ్వండి ప్లీజ్. భూమి కొనుగోలు పథకాన్ని తీసేసి అంబేద్కర్ విదేశీ విద్య అంటే ఫారిన్ వెళ్ళి చదువుకుంటే చంద్రబాబు నాయుడు గారు 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి చివరి సంవత్సరంలో దానికి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి పేరు తగిలించుకున్నారు. NSFDC నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్నోవాలు, కార్లు, ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, గేదెలు ఇలాంటి పథకాలు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు బలవంతులు అవటం కోసం చేసేటువంటి NSFDC పథకాన్ని తీసివేసేది. అగ్రవర్ణాలు ఎక్కడైనా ట్యూషన్ లో చదువుకుంటే పేదలు ఎస్సీలు చదువుకోలేరని చెప్పేసి మేము స్టడీ సర్కిల్స్ పెట్టాం. ఆ స్టడీ సర్కిల్స్ తీసేసింది. అగ్రవర్ణాలతో పాటు సమానంగా బాగా చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడం కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేసి కమ్ టు ద పాయింట్. మాణిక్యరావు గారు మీరు ఇచ్చేటటువంటి మీరు గతంలో మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన హామీలు కావచ్చు, అడ్డగోలు హామీలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంటారు? మాత్రమే చెప్తున్నా, మా జీవితాలు బాగుపడేటువంటి పథకాలు తీసేసి మాకు అందరితో పాటు ఇచ్చేటువంటి అమ్మఒడి ఇస్తూ, ఆ అమ్మఒడికి మానవులు దాదాపు 35,000 కోట్లు తీసేసి మేము అభివృద్ధి అవుతామంటే ఎక్కడ అవుతాము? నెంబర్ 1 పోలవరం అది కంటిన్యూ చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కడతానన్న తర్వాత అంటే మరి అమరావతి కూడా కంటిన్యూ చేయాలి కదా. ఎందుకు అమరావతిని కంటిన్యూ చేయలేదు? ముక్కలుగా ఎందుకు చేశారు? ఐరన్ ఎందుకు అమ్ముకున్నారు? రోడ్లు తవ్వుకొని ఎందుకు అమ్ముకున్నారు? భవనాలన్నిటి ఎందుకు శిథిల వ్యవస్థలు చేశారు? నెంబర్ 2 ఇలాంటి చెప్పుకుంటా పోతే మద్యం గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడారు. వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు సిగ్గుపడి నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాకూడదు. కొద్దిగా సిగ్గులు అలాంటి పదజాలం వద్దులే మాణిక్యరావు గారు, అలాంటి పదజాలం వద్దులేండి. రైట్ వేణుగోపాల్ గారు, రైట్ మాణిక్యరావు గారు, రైట్ ఓకే సత్యం గారు ప్లీజ్ రైట్ ఒక్క నిమిషం ఆగారు మాణిక్యరావు గారు, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సత్యం గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మాణిక్యరావు గారు, సత్యం గారు మీరు చూసారు. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం మాణిక్యరావు గారు, సత్యం గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి నవరత్నాలు 2.0 చూశారు సత్యం గారు. అలాగే సూపర్ 6 పేరుతో అటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రజలకు విస్తృతమైనటువంటి హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగే జనసేన చెప్తున్నటువంటి షణ్ముఖ వ్యూహంలోని కొన్ని పాయింట్స్ను కూడా కలుపుకొని సూపర్ 10గా మేము ఉమ్మడిగా బయట మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఏంటి ఈ 2 మేనిఫెస్టోలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దాదాపుగా వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలే వాళ్ళు కూడా కొనసాగిస్తామని అంటున్నారనేటటువంటి విమర్శ కూడా వైసీపీ నుంచి ఉన్న నేపథ్యంలో మీకు ఏమనిపిస్తుంది ఈ 2 పార్టీలు ఇచ్చినటువంటి హామీల విషయంలో? ఇప్పుడు ఒక ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని ఇంకో ప్రభుత్వం మేము తీసేస్తాం అనరు. ఎందుకంటే ఎలక్షన్ల ముందర అన్పాపులర్ అవుతారని చెప్పేసి అనరు. మేము అవి కొనసాగిస్తాం అంటారు. ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ఇస్తాం అంటారు. అది సాధారణం. అయితే ఆ 2 మేనిఫెస్టోల్లో కూడా పోలవరం ప్రస్తావన వచ్చింది. పోలవరం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్లో కీలక పాత్రధారి. అటువంటి పోలవరాన్ని ఇప్పటికీ సాగదీస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్ర విభజన సందర్భంగా 13th షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్కు మీకు ఇన్ని చేస్తాం, తెలంగాణకు మీకు ఇన్ని చేస్తాం అన్నారు. కానీ పోలవరాన్ని 13th షెడ్యూల్లో ఇచ్చినప్పటికీ పోలవరం అథారిటీని క్రియేట్ చేసి పల్లెంలో పెట్టించారు ఆంధ్రప్రదేశ్కు. తర్వాత ఏదైనా ఇతర రాష్ట్రాలతోటి జిజ్జు వస్తే మళ్ళీ ఆలస్యం అవుతుందని వెంకయ్యనాయుడు తదితరుల ప్రెజర్ తోటి 5 మండలాలను కలిపేసి కొన్ని గ్రామాలను కలిపేసి పోలవరం ముప్పు ప్రాంతాలు లేకుండా చేసి తెలంగాణ ప్రాంతం ఒక పల్లెంలో పెట్టించారు పోలవరాన్ని. అటువంటి పోలవరం అథారిటీ క్రియేట్ చేసి ఇస్తే ఇప్పటికి కూడా అది సెంటర్ ఆఫ్ ది కాంట్రవర్షియల్గా కొనసాగుతూ ఉంది. అంటే 2 ఫ్రంట్లు కూడా 2 పార్టీలు కూడా ఇవాళ పోలవరం గురించి ఇంకా 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మేనిఫెస్టోలో చర్చనీయాంశంగా కొనసాగుతుంది.
కాబట్టి ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ Yeah. టోటల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్. ఇప్పటికి కూడా ఇంకా దాని మీద చర్చనీయాంశం కావటం, ఎప్పుడో కంప్లీట్ అయ్యి ముందుకు పోవాల్సినటువంటి పోలవరం ఇలాగే కొనసాగుతా ఉంది. ఇది నష్టం ఆంధ్రప్రదేశ్. ఓకే. రెండు మేనిఫెస్టోలు కూడా అట్లుంది. అట్లాగే విద్యా వైద్యం అన్నప్పుడు ఈ రెండు ఉచితంగా లభిస్తే మిగతావి ఎక్కడ తగ్గిపోయినా ప్రజల మీద ప్రభావం ఉండదు. కాబట్టి ఈ రెండింటి విషయంలో కూడా ఉచితంగా లభించేటువంటి అవకాశం ఉందా అన్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విద్య హైలీ కమర్షియల్ కాంపోనెంట్గా ఉంది. ఇంత కమర్షియల్గా ఉన్నప్పుడు మధ్యతరగతి ప్రజలు Okay. కానీ పేద Okay. ప్రజలు కానీ ఇవాళ ఇంటర్మీడియట్ కానీ లేదంటే పీజీ కానీ లేదా ఇతర మెడిసిన్ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు అన్ని కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ Right, అన్ని కూడా right. ఇవాళ మధ్యతరగతి కింది తరగతుల వాళ్ళు భరించే స్థితిలో లేదు. ఓకే. కాబట్టి ఓకే ఓకే ఉచిత సత్యం గారు విద్య క్షమించాలి అంటూ క్షమించాలి మన మేనిఫెస్టోలో సమయం తక్కువ ఉంది, అమలు అర్థం చేసే చేసుకుంటాను అనుకుంటున్నాను. చివరిగా అప్పారావు గారు మీ ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది? ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఆల్రెడీ పెద్దలు కూర్చొని ఆల్రెడీ ఫైనలైజ్ చేశారు. మేబీ 30th వస్తుంది అనుకుంటున్నాము. ఓకే. సో బిఫోర్ దట్ నేను ఏమంటానంటే క్షమించాలి అప్పారావు గారు, మనకు సమయం తక్కువ ఉంది, సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మాణిక్యాలరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. అందరికీ ధన్యవాదాలు. సమయం తక్కువ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో తీసుకోలేకపోయినందుకు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ మేనిఫెస్టో పట్ల మాత్రం కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా నవరత్నాలు 2.0 కాదు, మళ్ళీ నవ మోసాల పేరుతో వస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. లేదు తాము 2 పేజీల మేనిఫెస్టో మాత్రం ఇచ్చాం, ఖచ్చితంగా కూడా అమలు చేస్తామంటూ కూడా వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎవరి మాటలను ప్రజలు విశ్వసిస్తారు అనేది. ఇది వాటి ప్రైమ్ డిబేట్. నమస్తే.